ఉమ్మడి ప్రకాశం జిల్లా దర్శిలోని బీఈడీ కళాశాల వ్యవహారం వివాదాస్పదంగా మారింది. గత కొన్నేళ్లుగా సరైన భవనాలు లేకుండానే కళాశాలలు నడుస్తున్నాయనే ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. దీనిపై స్థానికులు, విద్యార్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యాశాఖ, యూనివర్సిటీ అధికారుల పర్యవేక్షణలో లోపాలు ఉన్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. కళాశాల యాజమాన్యాలు ముడుపుల మత్తులో నిబంధనలు పాటించకుండా వ్యవహరిస్తున్నాయన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఇక ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా అమరావతి బ్యూరో చీఫ్ నాగకిషోర్ మరింత సమాచారాన్ని అయితే లైవ్లో అందిస్తారు. ఓవర్ టు యు నాగకిషోర్. బీఈడీ కళాశాలలు ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇక్కడ విద్యను విద్యార్థులకు పంచుతూ ఉన్నాయి. ఇక్కడ విద్యను అభ్యసించినటువంటి ఎవరైతే రేపు కాబోయే ఉపాధ్యాయులు ఉన్నారో వారందరూ కూడా రేపు రాబోయే రోజుల్లో విద్యార్థుల్ని తీర్చిదిద్దే బాధ్యత తీసుకోబోతున్నారు. ఇక్కడ మనం చూస్తున్నాం ప్రకృతి సహసిద్ధమైన వ్యవసాయ క్షేత్రాల మధ్యలో ఇక్కడ కళాశాలలు, కళాశాల భవంతులు ఆహ్లాదకరమైన వాతావరణం రూపొందిస్తా ఒక పక్క ఆట స్థలాలు ఎంత ఆహ్లాదకరంగా ఉన్నాయో ఇక్కడ మనం బిల్డింగులు చూస్తూ ఉన్నాం. ఏంటి ఇక్కడ ఇతను బిల్డింగులు అని చెప్తున్నారు, ఎటు చూసినా పచ్చని పొలాలు తెప్పించి బిల్డింగులు లేవని ఆశ్చర్యంగా చూస్తున్నారా? ఇక్కడ బిల్డింగులు ఉండవండి, ఇక్కడ విద్యార్థులు ఉండరు, ఇక్కడ కళాశాలలు ఉండవు, కేవలం పొలాలు మాత్రమే ఉంటాయి. కానీ విద్యాశాఖ అధికారులకి, యూనివర్సిటీ అధికారులకి ఇక్కడ బిల్డింగులు కనపడుతూ ఉంటాయి. వీరందరూ కూడా ఇక్కడ విద్యను అభ్యసిస్తూ ఉంటారు, పరీక్షలు రాస్తుంటారు. నిన్ననే బీఈడీ పరీక్షలు కూడా ముగిశాయి. వాళ్ళు ఎక్కడ రాశారనుకుంటున్నారా? ఇక్కడే బీఈడీ పరీక్షలు రాశారండి. ఎలా రాశారా అదంతా యూనివర్సిటీ అధికారులకే తెలుసు. వాళ్ళు ఎలా పరీక్షలు రాస్తున్నారు, ఎలా చదువుకుంటున్నారు అనేది కూడా వాళ్ళకే తెలుసు. ఇదంతా ఎందుకు జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది అనుకుంటున్నారా? ఇదంతా కూడా ప్రకాశం జిల్లా, ఉమ్మడి ప్రకాశం జిల్లాకు ఉన్నటువంటి దర్శి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఈ పరిస్థితి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మొత్తం ఇక్కడ 23 కళాశాలలు ఉన్నాయి. మొత్తం 23 కళాశాలకు సంబంధించి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కేజీఆర్ బీఈడీ కాలేజ్ అని చెప్పి ఒక విద్యాలయం కూడా మనం ఉన్నాం. ఈ కేజీఆర్ బీఈడీ విద్యా కళాశాల ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కళాశాలకు సంబంధించిన బిల్డింగ్లు మీకు ఏమైనా కనపడుతున్నాయా? మనకి ఏమీ కనపడవు. కానీ ఇక్కడ విద్యాశాఖ అధికారుల మట్టికి, యూనివర్సిటీ అధికారుల మట్టికి పెద్ద పెద్ద బిల్డింగులు, పెద్ద పెద్ద ఆట స్థలాలు కనపడుతూ ఉంటాయి. ఎందుకంటే అనుమతులు ఇచ్చింది వాళ్ళే కాబట్టి. ఇక్కడ గత 15 సంవత్సరాల నుంచి విద్యార్థులకి విద్యను నేర్పిస్తున్నారు. వాళ్ళు పరీక్షలు రాస్తున్నారు, వాళ్ళు పాస్ అవుతున్నారు. వాళ్ళందరూ కూడా రేపు భావితరాల విద్యార్థుల్ని తీర్చిదిద్దుతున్నారు. ఇదంతా ఎలా జరుగుతుంది? ఆ మహిమ ఏందో తెలియాలి అంటే మనం ఈ స్టోరీ తెలుసుకోవాల్సిందే. ఇక్కడ మనం మనం ఇక్కడ వాతావరణం చూస్తూ ఉన్నాం. మొత్తం ఎటు చూసినా కానీ పొలాలను లీజుకు తీసుకొని విద్యాశాఖ అధికారులని, యూనివర్సిటీ అధికారులను మేనేజ్ చేస్తా ఒరిస్సా ఇతర ప్రాంతాల విద్యార్థులను ఎరవేసి వాళ్ళు ఇక్కడ కళాశాలకు హాజరు కాకపోయినా, ఇక్కడ కళాశాలలో క్లాసులకు అటెండ్ కాకపోయినా వాళ్ళకి అటెండెన్స్ ఉంటుంది, వాళ్ళకి హాజరు ఉంటుంది, వాళ్ళు పరీక్షలకు ఎలిజిబుల్ అవుతారు, వాళ్ళందరూ కూడా పరీక్షలో పాస్ అవుతారు. ఎలా జరుగుతుంది ఇదంతా ఎలా జరుగుతుందంటే ఫ్లయింగ్ స్క్వాడ్స్ మహిమ, యూనివర్సిటీ అధికారుల మహిమ, ఇక్కడ మేనేజ్ చేస్తున్నటువంటి విద్యా కళాశాల నిర్వాహకుల మహిమ. మొత్తం మనం చూసుకున్నట్లయితే ఇదంతా కూడా ఒక పెద్ద గ్యామ్లింగ్. ఇప్పుడు విద్యాశాఖకు మంత్రికి ఎవరున్నారంటే రాష్ట్రంలో ముఖ్యమంత్రి స్వయాన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ ఉన్నారు. ఆయన వచ్చాక విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చారు. ఎక్కడా కూడా విద్యార్థులకి ఇబ్బందులు రాకూడదు, విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలి, వాళ్ళందరూ కూడా ఉన్నతంగా విద్యా వ్యవస్థలో అవకాశాలను అందిపుచ్చుకోవాలి. వాళ్ళకి సంబంధించి ఏఐ టెక్నాలజీస్ కావచ్చు, క్వాంటమ్ టెక్నాలజీస్ కావచ్చు, పోటీ ప్రపంచంలో అందరితోటి కూడా పోటీ పడాలనే సదుద్దేశంతో నారా లోకేష్ ప్రత్యేకంగా విద్యా వ్యవస్థను ఏరికోరి తీసుకొచ్చుకొని దాని మీద దృష్టి సారించేసి మొత్తం విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్న తరుణంలో కొంతమంది అధికారులు తీరు ఎలా ఉంది అంటే ఇదిగో ఇలా ఉంది. ఏమీ లేని బిల్డింగులకి పర్మిషన్లు, ఏమీ లేని చోట విద్యార్థులు పరీక్షలు రాయటం, ఇక్కడ చదువుకున్న విద్యార్థులు రేపు ఉపాధ్యాయులు అవటం. వీళ్ళందరూ రేపు ఉపాధ్యాయులు అయ్యాక భావితరాల పౌరులను ఎలా తీర్చిదిద్దుతారండి? వాళ్ళు ఏమాత్రం చదువుకోకుండా వాళ్ళు రేపు ఉపాధ్యాయులకు వచ్చాక విద్యార్థులకు ఏం విద్యా బుద్ధులు నేర్పుతారండి? మేము ఇలా చేసి వచ్చాం, మీరు కూడా అలానే అవ్వండి అని చెప్పి నేర్పిస్తారా? ఇలాంటి వాటిని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు? ఇలాంటి వాటి మీద చర్యలు ఎందుకు చేపట్టట్లేదు? విద్యాశాఖ అధికారులకి ఇవి కనపట్లేదా? యూనివర్సిటీ అధికారులకి ఇవి కనపట్లేదా? మొత్తం వాళ్ళు చూపించిన బిల్డింగ్లు ఏమీ లేకుండా పర్మిషన్ ఎలా ఇచ్చారు? ఒక దర్శి నియోజకవర్గంలో, ఒక దర్శి ప్రాంతంలో ఇలా ఉన్నాయంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉన్నాయి? ఇలాంటి వాటి మీద ప్రక్షాళన ఎందుకు చేయట్లేదు?
విద్యాశాఖ అధికారులు కావచ్చు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కావచ్చు, ఎందుకు దీని మీద దృష్టి సారించట్లేదు అన్న ప్రశ్నలు అయితే ఉత్పన్నమవుతా ఉన్నాయి. ఇక్కడ మా పిల్లలకి విద్యాబుద్ధులు నేర్పియాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు దూర ప్రాంతాల వైపు చూస్తుంటే దూర ప్రాంతాల వైపు ఉన్న ప్రజలు ఎక్కడికి వస్తున్నారు? ఎందుకు వస్తున్నారు? ఇక్కడ చదువుకుంటే కాలేజీలు లేకపోయినా పాస్ అవుతారు, బిల్డింగ్లు లేకపోయినా పాస్ అవుతారు, క్లాసులకు అటెండ్ అవ్వకపోయినా పాస్ అవుతారు. రేపు వాళ్ళే టీచర్లు అవుతారు, రేపు భావితరాల భవిష్యత్తుని తీర్చిదిద్దాల్సిన వారే అంధకారంలోకి నెడుతుంటారు. ఇప్పటికైనా సరే యూనివర్సిటీ అధికారులు కళ్ళు తెరవాలి, విద్యాశాఖ అధికారులు కళ్ళు తెరవాలి. ఇలాంటివి ఎక్కడ ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా దాడులు నిర్వహించేసి వాళ్ళ మీద కనుక చర్యలు తీసుకోకపోయినట్లయితే ఏదైతే మంచి సంకల్పంతో నారా లోకేష్ ఇప్పుడు విద్యాశాఖను తీసుకొని మొత్తం ప్రక్షాళన చేస్తున్నారో ఆయన చేసే మంచి పనులకి ఇది ఖచ్చితంగా విఘాతం కలిగించి ఆటంకం కలిగిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఖచ్చితంగా ఇలాంటి అధికారుల మీద, ఇలా పర్మిషన్ ఇచ్చినటువంటి యూనివర్సిటీ అధికారుల మీద చర్యలు తీసుకొని ఇలాంటి కాలేజీలు ప్రక్షాళన చేయాలని చెప్పి ప్రజలందరూ కోరుకుంటున్నారు. చూద్దాం విద్యాశాఖ అధికారులు దీని మీద చర్యలు తీసుకుంటారా, లేకుంటే ఇలా కాలేజీలను ఇలానే కొనసాగించేసి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చి రేపు భవిత పౌరుల యొక్క జీవితాలను నాశనం చేస్తారనేది వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ నిరంజన్తో కిషోర్, BRK న్యూస్.